బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. మరోసారి దుబాయ్కు వెళ్లేందుకు ప్రయత్నించిన షకీల్ కుమారుడు రాహెల్ను పోలీసులు అడ్డుకున్నారు. కేసు విచారణలో ఉన్నందున రాహెల్ను దుబాయ్కు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొన్ని రోజుల క్రితమే దుబాయ్ నుంచి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడు రాహెల్. అయితే మరోసారి దుబాయ్కు వెళ్లేందుకు రాహెల్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. మరోసారి దుబాయ్కు వెళ్లేందుకు ప్రయత్నించిన షకీల్ కుమారుడు రాహెల్ను పోలీసులు అడ్డుకున్నారు. కేసు విచారణలో ఉన్నందున రాహెల్ను దుబాయ్కు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొన్ని రోజుల క్రితమే దుబాయ్ నుంచి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడు రాహెల్. అయితే మరోసారి దుబాయ్కు వెళ్లేందుకు రాహెల్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహెల్ మరోసారి దుబాయ్ వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. దీనికి టికెట్ కూడా బుక్ చేసుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ కేసు విచారణ ఉంది కాబట్టి ఎక్కడికి కూడా వెళ్ళొద్దంటూ ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ యొక్క సమాచారం కూడా తెలిపారు. దీంతో 3 ఏళ్ల క్రితం హిట్ అండ్ రన్ కేసులో దీనికి సంబంధించి ఒక రాహెల్ పేరు కూడా ఉంది కేఎఫ్ఐఆర్ లో. అయితే అతను 3 సంవత్సరాల నుంచి కూడా అయితే దుబాయ్ లోనే తలదాచుకున్నాడు. అయితే కోర్టు ఆదేశాలకు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే దాని తర్వాత చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి పలు దఫాలుగా విచారణ కూడా కొనసాగుతుంది. అయితే విచారణ కొనసాగుతుండగా దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాబట్టి ఆ దుబాయ్ ప్రయాణం కూడా అతను రద్దు చేసుకున్నాడు. అంటే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినందుకే పూర్తిగా రద్దు చేసుకున్నట్టుగా మరోసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాహెల్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.